అమరావతి రాజధాని కడుతుంటే మధ్యలో ప్రభుత్వం మారిపోయింది. తర్వాత అమరావతి రాజధాని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు. 3 రాజధానుల పేరిట కొత్త నాటకం స్టార్ట్ చేశారు. ప్రజలు దోచుకుతున్నారు. అంత అవినీతి పాలనే జరిగింది. అభివృద్ధి మాట పక్కన పెడితే అసలు రాజధాని లేదు. పోలవరం సంగతి ఏంటని కూడా టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రధాన క్వశ్చన్. ఏమంటే రాజధాని అభివృద్ధి అంటే ఒక రాజధానిలోనే వేల ఎకరాలు తీసుకొని ఇక్కడే అభివృద్ధి చేస్తే అభివృద్ధి కాదండి. అది రాష్ట్రం మనం చాలా విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చిన రాష్ట్రం మనకెక్కడో తీసుకెళ్ళి అడవుల్లో పెట్టి పొలాలు తీసుకొని దాన్ని చూసుకుంటే రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి? నువ్వు ఉన్న ప్రతి పైసా రాజధానిలో పెడితే మిగతా విలేజ్లు ఏం కావాలి? మిగతా పట్టణాలు ఏం కావాలి? అందుకే మనకు అన్ని మౌలిక వసతులు ఉన్న విశాఖపట్నాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారు అది పరిపాలనా రాజధాని కిందనే పెట్టాడు. మళ్ళీ రాజధానిని శాసన రాజధానిగా దీన్ని డెవలప్ చేద్దాం ఉన్నాడు. న్యాయ రాజధానిగా కర్నూలును రాజధాని చేద్దాం ఉన్నాడు. అప్పుడు 3 వైపులా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందొద్దని ఆయన ఆ విధంగా అడుగులేశాడు. కానీ వేరే విధంగా రాజధానిని నాశనం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనుకోలే. ఇవాళ కూడా రాజధాని ఉంది అక్కడ, శాసన రాజధాని, దాన్ని డెవలప్ చేస్తాడు. ఏమి డెవలప్ చేయకుండా ఏముండడు. రేపు రాబోయే రోజుల్లో శాసన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు బాగానే డెవలప్ చేస్తారు. వాళ్ళు ఏం కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? విజయవాడ వెస్ట్ నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. సుజనా చౌదరి గారు 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడై ఉండి, తర్వాత మోడీ గారి గవర్నమెంట్లో కేంద్ర మినిస్టర్ అయ్యి ఉండి, ఈ జిల్లా వాసి అయ్యి ఉండి, ఈ విజయవాడ నగరానికి ఏమన్నా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఫ్లైఓవర్ కానీ తెచ్చాడా? అదే 2014లో నీతో పాటు ఇక్కడ విజయవాడ పార్లమెంటుగా గెలిచిన మా ఎంపీ గారు కేసినేని నాని గారు మా విజయవాడ నగరానికి ఒక అమ్మవారి దగ్గర ఒక కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజీ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు, ఆయన కృషి, ఆయన పుణ్యఫలమే. ఆయన ఓట్లు అడగటానికి ఇవాళ ధైర్యంగా వస్తున్నాడు జనాల ముందుకి. నువ్వు ఓట్లు అడగటానికి ఏ రీతిలో వస్తావు? కృష్ణా జిల్లాకు కాదు, అసలు జిల్లాకి ఏమన్నా చేసావా? పోనీ నీ పొన్నవరాన్ని దత్తత తీసుకుంటానన్నావు. నీ విలేజ్ ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ల లోపు మేము వెళ్తుంటాం. ఒక్క రోడ్డు అన్న వేసావా నీ పొన్నవరంలో? పోనీ నీ స్వతహాగా ఎవరికన్నా 10 మంది ప్రజలకు ఒక విద్యాలయం ఏమన్నా కట్టించావా? ఏ ముఖం పెట్టుకొని విజయవాడ నగరంలో ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వస్తున్నావు? నేను ఏం చేస్తానని, ఏం చేశానని ఓట్లు అడగటానికి. నేను గెలిస్తే ఏం చేస్తావు? నువ్వు ఏడుంటావు? గెలిస్తే ఢిల్లీలో ఉంటావు, లేకపోతే హైదరాబాద్లో ఉంటావు, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతుంటావు. 10 నిమిషాలకు ఒకసారి ఉంటావు. నువ్వు అసలు సామాన్యుడికి అందుబాటులో ఉంటావా? ఏదన్నా చేసి అభివృద్ధి చేసి ఇదిగో విజయవాడ నగరానికి నేను ఇది చేశానయా, 1 టౌన్కు అమ్మవారి ఫ్లైఓవర్ తెచ్చానయా, నువ్వుగా తేలా. అది మా ఎంపీ కేసినేని గారి నాని గారి పుణ్యం. అది ఇవాళ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజీ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్. మా ఎంపీ గారు టాటా ఫౌండేషన్ పెట్టి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కేసినేని నాని గారు. నువ్వేం చేసి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వస్తున్నావు? అంటే మీకు డబ్బుందనే దానితో వస్తున్నారా, లేక ఒక పేదవాడిని ఢీకొంటున్నారా? మీ వల్ల కాదు సుజనా చౌదరి గారు. ఇది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. మీరు ఎన్ని కప్ప గంతులేసినా కూడా మీరు గెలవలేరు, మీ వల్ల కానే కాదు. సుజనా చౌదరి ఏమంటున్నారంటే, నేను కూడా విజయవాడ వాసిని ఇక్కడే పుట్టాను, అయితే ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, చాలా జనసాంద్రత కూడా ఉంది. ఒక హైదరాబాద్, ఒక ముంబై అలాంటి సిటీ ఇది, నది పక్కన కూడా ఉంది. అలాంటి దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో బాగా వెనకబాటుకు వెళ్ళిపోయింది. ఈసారి నేను ఇక్కడ చాలా అభివృద్ధి మార్గంలో నడిపిస్తాను, నాకే ఓటు వేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఎలా వెనకబాటుకు వెళ్ళింది? మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడకు 2-3 సార్లు వరదలు వచ్చినాయి. ఎప్పుడన్నా ఆ వరదల గురించి ఆలోచించారా? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విజయవాడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో రిటైనింగ్ వాల్ కట్టి కొన్ని కిలోమీటర్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ కట్టి రామలింగేశ్వర నగర్ వాసుల్ని, ముంపుకు గురైన ప్రాంతాలని కాపాడి ఆ కట్టను కూడా ఒక సుందరమైన పార్కుగా తయారు చేసి, ఒక ఆహ్లాదక ప్రదేశంగా తయారు చేసి విజయవాడ వెళ్ళి చూడమనండి సుజనా చౌదరి గారిని. మరి మీకు ఎందుకు గుర్తు రాలా? 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారితో కట్టిపోయారా రిటైనింగ్ వాళ్ళు? మరి ఏం చేశారు? మీరు ఏం చేస్తారు? సుందర నగరాన్ని, విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. చెందే దాంట్లో మొదటి అడుగులు మేమే వేసాం. ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజలు వాళ్ళ ఇల్లు మునగకూడదని మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనకు దృష్టి వచ్చినప్పుడు
ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు వెళ్ళి అడిగినప్పుడు ఎమ్మండే రిటైనింగ్ వాళ్ళకి ఎంత కావాలో అంత శాంక్షన్ చేసి అద్భుతమైన రిటైనింగ్ వాళ్ళు కట్టి ఒక అద్భుతమైన సుందరమైన పార్కు తయారు చేశారు. వెళ్ళమనండి సుజనా చౌదరి గారిని, అక్కడే ఉంటాడు ఆయన, ఆ ఏరియాలోనే ఇల్లు కూడా తీసుకున్నాడంట, కానూరులోనే ఎక్కడో. వస్తా ఒక్కసారి వెళ్ళి చూడమనండి. అమ్మో ఇలా కట్టారా అని. వీళ్ళేం కట్టారు విజయవాడకి? అలాంటిది ఏమన్నా ఒక్కటన్నా కట్టారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో? సుజనా చౌదరి గారు ఏమన్నా ఒక్కటి ఇప్పుడు వస్తే ఒక చెన్నై చేస్తారు, ఒక ముంబై చేస్తాను అంటున్నారండి విజయవాడ. లేదండి, విజయవాడ పెద్ద పారిశ్రామిక నగరం, ఇది చాలా వాణిజ్యంగా విస్తరించిన నగరం, పెద్ద రైల్వే జోను అన్నీ ఉన్నాయి విజయవాడ నగరానికి. ఈయనేం చేయాల్సిన పని లేదు. విజయవాడ నగరం దాని అంతటా అదే అభివృద్ధి చెందుతుంది. ఈయనేం చేయాల్సిన పని లేదు. విజయవాడ నగరం విస్తరిస్తూ ఉంది. గతంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఒకవేళ ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిపించినా మీరు ఏం చేస్తారని మీ అభిప్రాయం? అప్పుడే చేయలేదు ఈయన. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు సుజనా చౌదరి గారు? నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడే నీ వల్ల కాల. ఇవాళ ఎమ్మెల్యే గెలవాలి, అసలు గెలిస్తేనే కదా. గెలిచినాక మీ ప్రభుత్వం రాదు, నువ్వు అభివృద్ధి చేసేది లేదు, ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నావు. అంతేగాని నీ వల్ల ఏమి కాదు సుజనా చౌదరి గారు. మీ తాటాకు సప్పులకి ఇక్కడ ఎవరు భయపడం. ఇప్పటికైనా ఆలోచించుకోండి. అది ఆసిఫ్ గారిని మీరు చూసే ఉంటారు. ఆయన వ్యక్తిత్వం అలాంటి ఆయన జనంతో ఎలా మమేకం అవుతుంది? ఆసిఫ్ గారు మా పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్న కార్యకర్త స్థాయి నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అతను పడిన కష్టానికి గుర్తింపుకు మాలో ఒకడండి ఆసిఫ్ గారు. అందువల్ల ఆసిఫ్ గారికి, ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఆసిఫ్ గారికి మా జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాననే ధైర్యం, నేనున్నా నీ వెనకాల అని టికెట్ ఇచ్చాడండి. ఆసిఫ్ గారిని మేము గెలిపిస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఉన్నాయి. మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆసిఫ్ గారిని గెలిపించడానికి. ఇలాంటి బడాబాబుల్ని, పెత్తందారులని, పారిశ్రామికవేత్తల్ని, కోట్ల కుమ్మరిచ్చే వాళ్ళని గెలిపించడానికి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ సిద్ధంగానే లేదండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ నీ బీసీ కాన్సెప్ట్, నువ్వు తెనాలి నియోజకవర్గం, గుంటూరు ఎంతో చైతన్యమైన నియోజకవర్గం, అక్కడ నీ సామాజిక వర్గం ఉంది. నీ సామాజిక వర్గం నాయుళ్ళకు కూడా నువ్వు టిక్కెట్ ఇలా ఒక పెద్ద చౌదరి గారి సామాజిక వర్గానికి ఇచ్చావు, నాదెళ్ల మనోహర్ గారు. ఆయన కాంగ్రెస్లో డిప్యూటీ స్పీకర్ ఆయన. అలాంటి వ్యక్తికి ఇచ్చావు. విజయవాడలో కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చావు. ఎప్పుడైనా టిక్కెట్లు ఇచ్చేటప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలో ఒక క్యాస్ట్కి ఇస్తే రెండో క్యాస్ట్ ఏది ఉందా అని దానికి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఇస్తాం. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి మైలవరంలో ఒక సామాజిక బీసీ యాదవ వర్గానికి తీసుకొచ్చిన సర్నాల తిరుపతిరావు యాదవ్ని తీసుకొచ్చి అటు నిలబెట్టాం. మేము కూడా బడాబాబులకి ఈలాక్ కాదు, మా కాడికి కూడా ఉన్నారు, కానీ ఇవ్వాలా, ఒక పేదవాడిని గెలిపియాలా, ఇది మన లక్ష్యం. పేదలంటేనే మన లక్ష్యం. ఒక పేదవాడు సర్నాల తిరుపతిరావు యాదవ సామాజిక వర్గానికి ఇచ్చాం. కానీ ఆడా సోదరులు ఉన్నారు మా పార్టీలో, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, టిక్కెట్ ఇస్తే వస్తామయ్యా అన్నోళ్ళు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పేదవాళ్ళని ఇద్దాం, ఆదరిద్దాం, ఈ జిల్లాలో ఒక ఆదర్శంగా గెలిపిద్దాం. వాటిల్లో ఒక సర్నాల తిరుపతిరావు యాదవ్ గారు ఒక ఆయన, దట్టు మా ఆసిఫ్ గారు. ఈ కాన్స్టిట్యున్సీలో, మా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఇద్దరు పేదలు బీసీలు. ఇంకేం కావాలండి? ఒక ఎస్సీకి ఇచ్చాం. మీరు ఎప్పుడన్నా ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? అసలు నీకు ఇచ్చిన 21 సీట్లలో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చావు చెప్పబోయా బాబు? అనకాపల్లి సీటు ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు అమ్మేశావు. ఎవరండి ఆ సీఎం రమేష్? ఏంటి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ చెప్పమనండి. ఇప్పటికైనా కూటమికి కుదేలైపోయింది. మీరందరూ అవుట్. మేము 175 దిశగా వెళ్తున్నాం.